యేసుక్రీస్తు వారు నా కొరకు ఏం చేశారు అనే విషయాన్ని మనం చూస్తే ఆయన ప్రత్యామ్నాయంగా మరణించాడు. యేసుక్రీస్తు ఏం చేశారని మనం చూస్తే ప్రత్యామ్నాయంగా మరణించారు. ఒకరి స్థానంలో ఒకరి బదులుగా, అంటే ఆ కల్వరి సిలువలో ఆయన మరణించడాన్ని బట్టి, నీ బదులుగా నా బదులుగా మరణించడాన్ని బట్టి మనకు రక్షణ వచ్చింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, ఎవరు తన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసుకోలేరు కదా. సో అలాగే దేవుని ప్రమాణాలను నెరవేర్చగలిగిన మానవుడు పాపం లేనివాడై ఉండాలి. ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, సర్వ సృష్టికర్తగా కనిపిస్తూ ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. సో కాబట్టి ఆయన పరిశుద్ధుడు. సో క్రీస్తు మన స్థానంలో మనకు బదులుగా మరణించాడు. సో కాబట్టి దాని ద్వారా మనకు రక్షణ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఆయన మొట్టమొదటిది ప్రత్యామ్నాయంగా మరణించాడు. మొట్టమొదటిది. రెండోది బలి లేక త్యాగం. సో బలి లేక త్యాగంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. శరీరానికి ప్రాణం రక్తంలో ఉంది. లేవీయుల కాండం మనం 17:11 నుంచి 13 వచనాలు చూడొచ్చు. అలాగే పాత నిబంధన బలుల క్రీస్తు బలియాగానికి దృశ్య చిహ్నముగా ఉన్న ఛాయారూపాలు ఇక్కడ జంతువులు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వీటన్నిటిని పరిపూర్తి చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, అంటే ఫస్ట్ అన్నది దేని కొరకు చనిపోయాడు? ప్రత్యామ్నాయంగా నీ నా బదులుగా మరణించాడు. రెండోది బలి లేక త్యాగం చేశాడు. మూడోది క్రయధనం, వెలబెట్టి కొనడం. మనం పాపంతో అట్లా పాపం అనే సంఖ్యలతో బంధించబడి ఉన్నప్పుడు బంధనకర్త నుండి నిస్సహాయుడైన బంధిని డబ్బు చెల్లించి విడిపించడం. ఆయన చేసిన ఆ యొక్క సిలువ కార్యం ద్వారా మనం ఆ యొక్క పాపం నుండి విడిపించబడ్డాము. యేసుక్రీస్తు రక్తము క్రయధనముగా దేవుని ఉగ్రత నుండి మనల్ని విడిపించింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే అద్భుతం. యేసుక్రీస్తు రక్తము క్రయధనముగా దేవుని ఉగ్రత నుండి మనల్ని విడిపించింది. నాలుగోది, యేసుక్రీస్తు ఏం చేశారంటే సమాధానపరచడం కోసం వచ్చారు. కలహం తర్వాత ఇద్దరి మధ్య స్నేహాన్ని పునరుద్ధరించడం కోసం వచ్చారు. ఆదాంకి దేవునికి మధ్య అఘాతాన్ని పూడ్చడానికి, అలాగే దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయిన మానవుతో స్నేహాన్ని పునరుద్ధరించడం కోసం వచ్చారు. దేవుడే చొరవ తీసుకున్నాడు. క్రీస్తు మరణం జీవితం ద్వారానే సాధ్యమైంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19. ఇది పరిపూర్ణమైనది, శాశ్వతమైనగా ఉండేది ఇది. సో ఆయన ఏం చేశాడు అనేది మనం చూస్తున్నాం. సో దీన్ని చేయడానికి యేసుప్రభు వారు ఎంతో వేదనని, బాధని, ఆందోళన అనుభవించారు. క్రీస్తు మన పాపాన్ని భరిస్తూ మరణించారు. ఆయన మన స్వభావాన్ని కాదు, అంటే పాప నైజాన్ని కాదు, మన పాపాన్ని కూడా తన మీద వేసుకున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం